లాగు దెయ్యం. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక తల్లి కొడుకు ఉన్నారు. తండ్రి చనిపోయి 4 సంవత్సరాలయింది. మంచి గౌరవంగా పెరిగిన కారణం చేత కొంచెం దూరపు ఊరైన స్థితిమంతుల బిడ్డనే కొడుక్కి వివాహం చేసింది. అతని పేరు పరాంకుశం. అయినా అతనిని స్నేహితులందరూ తాతయ్య అని పిలుస్తారు. ఇక మన తాతయ్య చిన్నవాడు కాబట్టి స్నేహితులతోనే తిరగటం, వారితోనే భోజనం చెయ్యడం, వారితోనే కలిసి నిద్రపోవడం ఇట్లా చేస్తూ ఉండేవాడు. సంవత్సరమైంది పెళ్ళై. మామగారు అల్లుడిని పండగకు తీసుకువెడదామని వచ్చారు. కానీ స్నేహితులను వదిలి వెళ్ళటం మన తాతయ్యకిష్టం లేదు. ఇక మామగారి బలవంతం చేత వెళ్ళక తప్పింది కాదు. తనతో స్నేహితులు కూడా వస్తేనే కాని రానన్నాడు. అందుకని వారిని కూడా మామగారు తీసుకుని బయలుదేరారు. సరే ఇంకేం, అల్లుడు వచ్చాడు కదా అని మామగారింట్లో పంచభక్ష్య పరమాన్నాలు, నవకాయ పిండి వంటలతో ఆ రోజు మధ్యాహ్నం భోజనం జరిగింది. మధ్యాహ్నం భోజనాలు ఆలస్యమవడం చేత మాకు ఆకలవడం లేదని స్నేహితులు రాత్రి భోజనం మానివేశారు. కాని మన తాతయ్య సిగ్గుచేత మధ్యాహ్న భోజనమే సరిగ్గా చేయలేదు. ఆకలేస్తోంది. అయినా స్నేహితులు భోజనం చెయ్యము అన్నారు కాబట్టి తాను చెయ్యను అనేశాడు. అల్లుడికి కోపం వచ్చిందేమోనని మామగారు, బావమరుదులు, మరదళ్ళు అంతా వచ్చి బ్రతిమాలారు. ససేమిరా వద్దంటే వద్దన్నాడు. స్నేహితుల చేత చెప్పించారు. అప్పటికీ వద్దన్నాడు. అల్లుడికి కోపం వచ్చిందని కారణం తెలియక ఇంటిల్లిపాది దిగులుపడ్డారు. అసలు గొడవ వాళ్ళకేం తెలుసు పాపం. రాత్రి స్నేహితులతో పాటు అల్లుడికి మేడ మీద పక్కవేశారు. గాలి బాగా వేస్తుందని పడుకున్నాడు మనవాడు. నిద్ర పడితేగా. ఒక మూల కడుపు కాలుతోంది. ఏం చేస్తాడు? ఒక రాత్రి వేళ స్నేహితులను లేపాడు. అరే, ఈవాళ మీరు కడుపు నిండా భోజనం చేశారాయను. నా సంగతి మీకు తెలుసు కదా. ఆకలి మండిపోతోందిరా. నిద్ర పట్టడం లేదు, ఏం చెయ్యను అన్నాడు. పాపం వాళ్ళకి ఏమీ తోచలేదు. అటూ ఇటూ చూస్తే ఆ వంట ఇల్లు మండువా ఇల్లు. అందువల్ల మండువా గొట్టం ద్వారా వంట ఇంట్లోకి దూరి దిగవచ్చు. కానీ రావటం. చివరికి ఆలోచించి మనవాడి స్నేహితులు వాళ్ల కండువాలన్నీ ఒకదానికొకటి ముడేసి తాతయ్య నడుముకి కట్టారు. ఒరే, నిన్ను ఈ విధంగా మండువా గొట్టం ద్వారా వంటింట్లోకి దింపుతాం. బాగా నీకు కావలసినవన్నీ వడ్డించుకు తిను. తినటమవగానే లాగు అని అను. మళ్ళీ నిన్ను పైకి లాగేస్తాం అన్నారు. తరువాత తాతయ్యను వంటింట్లోకి దింపారు. ఆకలి బాగా వేస్తోందేమో తనకి కావలసినవన్నీ వడ్డించుకు తిని 1 గంట సేపటికి ఎలాగైతేనేమి లాగూ అని పిలిచాడు తాతయ్య. లాగేదెవరు? ఎంతసేపటికి తాతయ్య పిలవకపోయేసరికి అతని స్నేహితులు నిద్రమత్తున ఆ బట్ట వదిలివేసి అంతా గుర్రు పెట్టి నిద్రపోయారు. ఎవ్వరికీ వినిపించలేదా కేక. అక్కడ నుంచి లంకించుకొన్నాడు మనవాడు. ఎప్పటికైనా వినిపించకపోతుందా అని. లాగూ, లాగూ, లాగూ అని కేకలు వేయసాగాడు. కొంతసేపటికి అత్తగారు కింద పడుకొని ఉండటం వల్ల ఆమెకు ముందు వినిపించి లేచింది. ఏమిట్రా, నేను వంటిల్లు తాళం వేశానే, అక్కడ్నుంచి లాగూ అని అంటోందేమిటి అని కంగారుపడి భర్తను లేపి, ఏవండోయ్, మన వంటిల్లు రాత్రి తాళం వేశాను. కాని అందులో నుంచి ఇప్పుడేదో లాగూ లాగూ అని అంటోంది. నాకు చాలా భయం వేస్తోంది. ఏదో దెయ్యంలాగా ఉంది అని బిక్కమొహం వేసింది. ఇకనేం, ఇంటాయన భూత వైద్యుడి కోసం పరిగెత్తాడు. పక్క సందులోనే ఆ ఇల్లు. కంగారు పడుతూ వచ్చిన సుబ్బయ్య గారిని చూసి, ఏమిటండి, ఇంత రాత్రివేళ ఇలా హడావిడిగా వచ్చారేం అన్నాడు భూత వైద్యుడు. ఇంకేముందండి, మా వంటింట్లో లాగూ దెయ్యం దూరింది. మాకు భయం వేస్తోంది. పిల్లలు గలవాణ్ణి రక్షించాలి అన్నాడు మన తాతయ్య మామగారు. 1 నిమిషంలో చావబాది పారదోలుతా అని మీసాలు దువ్వి బయలుదేరాడు కావలసిన సామాగ్రి అంతా పట్టుకుని భూత వైద్యుడు.
ఇంటిల్లిపాది లేచి కంగారు పడుతున్నారు ఏం జరుగుతుందో అని. వంటింటి గుమ్మం దగ్గర ఏవో ముగ్గులు వేసి నిమ్మకాయలు కొరుకుతూ హ్రాం హ్రీం అంటూ భలే ఆర్భాటంగా మంత్రాలు చదివేస్తున్నాడా దెయ్యాల పేరయ్య. కొంతసేపటికి అన్నాడు కదా, నేను తలుపు తీసి లోపలికి వెళ్ళి ఆ దెయ్యాన్ని బయటకు తోలుతాను. అది తెల్ల తెల్లగా ఉంటుంది. మీరందరూ పేము బెత్తాలతో దానిని బాగా చావబాదండి. అది మళ్ళా మీ ఇంటి జోలికి రాదు. కాని ఒక విషయం, అది చాలా దొంగ ఎత్తులు వేస్తుంది. అది నేను కాదు నేను కాదు అంటుంది. అన్నప్పటికీ నేను లేదు నువ్వు లేదు అంటూ బాదండి. లేకపోతే అందరి మీద విరుచుకుపడుతుంది. తరువాత ఏమనుకున్నా లాభం లేదు అని చెప్పి తలుపు తీసి లోపలికి వెళ్ళాడు. అంతా బెత్తాలతో సిద్ధంగా ఉన్నారు. ఈ మాటలన్నీ లోపల నుంచి వింటున్న తాతయ్య 2 పెరుగు కడవలు 2 పాలకుండలు చేతపుచ్చుకుని జాగ్రత్త పడ్డాడు. పేరయ్య గారు లోపలికి పోవడంతోనే ఆ కుండలు ఆయన నెత్తిన పగలేశాడు. చచ్చాన్రా బాబోయ్ అంటూ బయటకు దూకాడు దెయ్యాల పేరయ్య. కాని పాలు పెరుగు ఒంటి నిండా పడటం వల్ల తెల్ల తెల్లగా కనిపించాడు. ఇకనేం బాదడం మొదలుపెట్టారు బెత్తాలతో బయటనున్నవాళ్ళు. చీకట్లో బాగా కనిపించడంలా. బాబోయ్ నేను కాదు, నేను వైద్యుణ్ణి పేరయ్యనే అని అరిచినా మరి లాభం లేకపోయింది. వళ్ళు పగిలేటట్టు కొడుతున్నారు వాళ్ళు. ఇక ఇది పని కాదని పరుగెత్తిపోయాడు. దెయ్యం పీడ వదిలిందనే సంతోషంతో వైద్యుని మాటే మరచి అందరూ హాయిగా పడుకున్నారు. తాతయ్య కూడా ఈ హడావిడిలో మేడ మీదకు పోయి పక్క మీద గప్చిప్గా పడుకున్నాడు. మరునాటి ఉదయాన వీధి అరుగు మీద సున్నపు పట్లు వేసుకుని కూర్చున్న పేరయ్య గారిని చూసి సుబ్బయ్య గారన్నారు కదా, ఏమండి, రాత్రి దెయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు బాగానే ఉన్నారు కదా, ఇదంతా ఏమిటి అని. ఆ దెయ్యం నాకు బాగా శాస్తి చేసిందండి. రాత్రి దెయ్యానికి బదులు మీరంతా నన్ను చావగొట్టారు అని జరిగిన కథంతా చెప్పాడు దెయ్యాల పేరయ్య. సుబ్బయ్య గారు చాలా విచారించి ఇంటికొచ్చారు. తాతయ్య ఏమీ ఎరగనట్లుగా, ఏమండి మామగారు, రాత్రి మన ఇంట్లో ఏదో గొడవైందిటిగా అన్నాడు. చాలే నాయనా, దానిని పారదోలడానికి వచ్చిన ఆ దెయ్యాల పేరయ్య గారినే ఒళ్ళు చితక కొట్టించింది. నయం, నువ్వు అదృష్టవంతుడివి అన్నది అత్తగారు. మూడోనాడు స్నేహితులంతా నవ్వుకుంటూ వాళ్ళ ఊరొచ్చారు. అప్పటినుంచి తాతయ్యను లాగూదెయ్యం అని అంటే చాలేరా అనేవాడు పరాంకుశం. కథ సమాప్తం.